వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. ఈరోజు భోగి అండి. భోగి అంటే గోదా కళ్యాణం అవుతుందండి. గోదాదేవికి రంగనాథుడికి పెళ్లి చేస్తారు వెంకటేశ్వర గుడిలో. సార్ ప్రతి సంవత్సరం వెళ్తాను, పొద్దుట్లేసి తలస్నానం చేసి ఆ గుడికి పరుగులు వేస్తాను. ఆ కళ్యాణానికి వెళ్ళానండి. కళ్యాణం చూశాను, దేవుని దర్శించుకొని ఎదురుగుడిలో శివాలయంలో ఆరుద్ర పూజ అంటండి. దేవుళ్ళందరినీ ఊరేగిస్తున్నారు, పెద్ద పెద్ద మేళాలు, ఉత్సాహంగా ఉందండి. సరే ఈ గుడి అంతా ఒక గంట తిరిగేసి అన్నయ్య దేవుళ్ళకి మొక్కి మళ్ళీ ఆ గుడికి వెళ్ళానండి. ఏదో టెంపుల్ సాక్స్ కొనుక్కున్నాను, అవి వేసుకుంటే కొంచెం నడవడం కొంచెం కష్టం లేకుండా ఉందండి. లేదంటే అడుగు తీసి అడుగు వెళ్ళాం. కాళ్ళు నొప్పులు, కాళ్ళు అడుగున ఆనలండి. ఇదేదో చెప్పులు, గుళ్ళకి వెళ్ళే చెప్పులు అమ్ముతున్నారు కదా, అది తొడుక్కుని గుడి బయట మనం వేసుకున్న చెప్పులు వదిలేసి లోపలికి పోయి బాగానే తిరిగాను. ఆరుద్ర దర్శనం అంటండి. అబ్బా, దేవుళ్ళు ఊరేగిస్తూ ఇవన్నీ ప్రాప్తం అండి. దేవుడు మనలాంటి తీసుకెళ్ళాడు. నేను భోగి రంగనాథ కళ్యాణంకి వెళ్ళి అలాగే ఎదురుగా శివాలయం కూడా తిరిగేసేసాను. వెళ్ళేప్పుడు వేరుశనగ పప్పులు పచ్చడి చేశానండి. పచ్చిమిరకాయలు వేరుశనగ పప్పులు పచ్చడి చేశాను. సో కొంచెం రాత్రి సాంబార్ వండాను, అది పెసరపప్పు సాంబార్, అది కొంచెం ఉంది. కొంచెం వెయిట్ చేసి నేను కొంచెం ఒక దోశ తిని మాత్రం వేసుకుని మా వారికి అన్ని టేబుల్ మీద రెడీ చేసి వెళ్ళిపోయాను. వచ్చేసరికి 12:30 అయిందండి. నాకు కూడా ఆకలేస్తుంది. మళ్ళీ వచ్చి ఒక దోశ వేసుకుని ఒక టీ పెట్టుకొని తాగాను. ఏం వండుదామంటే ఏమీ లేవు. నేను ఏం చేశాను, ఇది మీటర్ సొరకాయ ఒకసారి రోజు ఎగిరేసాను, ఒకరోజు పప్పులు వేసాను, ఒకరోజు ఆ చేపల పులుసులాగా పెద్ద పెద్ద ముక్కలు కోసి అల్లం వెల్లిపోయేసి పులుసు పెట్టాను నిన్న. ఇంకా ఏం లేదండి, ఇది ఒక ముచ్చిక, ఈ తెల్లంకాయలు 3. ఇంకేం చేయాలో తెలియలేదు. పప్పు అంటే రాత్రి పప్పు ఉన్నాను కదా, పొద్దుట సాంబార్ కూడా ఇడ్లీలో దోశలు వేసుకున్నాం. సరే ఏం చేద్దామనండి, ఏం తొక్కు తీసి ఇవన్నీ ముక్కలు చేసేయండి. ఒక గిన్నెలో ఒక మూకుల్లో వేసుకుని దాంట్లో పసుపు కారం వేసి ఒక 5 గిన్నెలో చింతపండు పెట్టి బాగా ఉడికిస్తానండి. ఉడికిచ్చేసి అన్నీ ఉడికినాకండి కొంచెం నీళ్ళ దగ్గరికి వచ్చాక మెదిపేసి చక్కగా కొంచెం ఎన్నపూసేసి తాలింపేస్తే వంకాయ బజ్జీ అంటారు, సొరకాయ బజ్జీ అంటారు, సొరకాయ మెదపడం అంటారు. ఇదండి, ఏది లేదనకుండా ఉన్న వస్తువులతోనే ఒక వంట అండి. అన్నం కడిగి పెట్టేశాను, ఇవన్నీ కడిగి చక్క ముక్కలు కోసి చింతపండు గిన్నెలో పెట్టి కారం పసుపు వేసి పొయ్యి మీద ఉడికించి బటర్ వేసి తాలింపేస్తానండి. కొంచెం పొడియాలన్న అప్పడాలన్నీ వేయించుకుంటే ఈ పూటకి సింపుల్ వంట అండి.